ఆధ్యాత్మిక వార్తావాహిని భక్తి విశేషాలకు స్వాగతం. శ్రీ పరాభవనామ సంవత్సరంలో అప్పుడే మనం 4వ మాసమైన ఆషాఢంలోకి అడుగుపెట్టాం. కాలచక్రంలో ఆషాఢ మాసానికి ఒక ప్రత్యేక స్థానం ఉంది. ఒకవైపు జప తపాది ఆధ్యాత్మిక సాధనలకు, మరోవైపు ఆకాశంలో జరిగే అద్భుతమైన ఖగోళ మార్పులకు ఈ మాసం ప్రత్యేకమైంది. ఆషాఢంలో జరిగే ఆధ్యాత్మిక విశేషాలన్నింటినీ ఎప్పటికప్పుడు మీ ముందుంచుతుంది భక్తి టీవీ భక్తి విశేషాలు. విశ్వవిఖ్యాత పూరి జగన్నాథ రథయాత్రకు సర్వం సిద్ధమైంది. పూరిలో జగన్నాథ రథచక్రాలు కదిలేందుకు సిద్ధమయ్యాయి. శ్రీమందిరం దగ్గరలో ఉన్న బొడోదండో వద్ద నుంచి జగన్నాథ, బలభద్ర, సుభద్రాదేవిల రథాల చక్రాలు కదలనున్నాయి. ఘంటానాదాలు, మేళతాళాలు, జై జగన్నాథ్ నినాదంతో రథోత్సవం అంగరంగ వైభవంగా ప్రారంభం కానుంది. లక్షలాది మంది భక్తులు ఇప్పటికే వివిధ ప్రాంతాల నుంచి పూరి చేరుకున్నారు. ఆలయ పరిసరాలకు వేలాదిగా సమూహంగా తరలి వస్తున్నారు. జగన్నాథ రథయాత్ర 16వ తేదీ గురువారం నాడు ప్రారంభమై ఈ నెల 24వ తేదీ శుక్రవారం వరకు కొనసాగుతుంది. ఈ సమయంలో జగన్నాథ స్వామి తన సోదరి సుభద్ర, సోదరుడు బలరాముడు 3 వేరువేరు రథాలపై గుండీచా ఆలయానికి ప్రయాణిస్తారు. జగన్నాథుని రథాన్ని నందిఘోష లేదా గరుడధ్వజ అని, బలరాముని రథాన్ని తాళధ్వజ అని, సుభద్రాదేవి రథాన్ని దర్పదళన్, దీనినే పద్మరథం అని కూడా పిలుస్తారు. ఈ రథాలను లాగేందుకు దేశం నలుమూలల నుంచే కాదు, ప్రపంచవ్యాప్తంగా ఉన్న జగన్నాథ స్వామి భక్తులు పూరి చేరుకుంటున్నారు. మంగళవారం జరిగిన స్వామివారి నేత్రోత్సవం రోజు కూడా దేవతామూర్తులను దర్శించుకునేందుకు లక్షలాదిగా జగన్నాథ స్వామి ఆలయానికి తరలివచ్చారు. శ్రీమందిరం ముందుగా నిర్ణయించుకున్న ప్రకారం రథయాత్ర ప్రారంభం రోజు కార్యక్రమాలు ఇలా ఉన్నాయి. ఉదయం 6 గంటలకు మంగళహారతితో పాటు ఇతర ఆచారాలు నిర్వహిస్తారు. ఉదయం 8 నుంచి 9 గంటల వరకు మొదటి నైవేద్య సమర్పణ, గోపాల్ బల్లభ్, ఆ తరువాత సకల ధూప ఆచారాలు కొనసాగుతాయి. ఉదయం 9 గంటలకు రథ ప్రతిష్ఠ జరుగుతుంది. ఉదయం 9 గంటల 15 నిమిషాలకు మంగళార్పణ ఆచారం. ఉదయం 9 గంటల 30 నిమిషాలకు పెహండి ప్రారంభమవుతుంది. అంటే రథయాత్రకు ఆలయ గర్భగుడి నుంచి దేవతలను రథాల వద్దకు తీసుకువచ్చే ఒక పవిత్రమైన దివ్య ఊరేగింపు ప్రారంభమవుతుంది. మధ్యాహ్నం 12 గంటల 30 నిమిషాలకు పెహండి ముగుస్తుంది. మధ్యాహ్నం 12 గంటల 30 నిమిషాల నుంచి 1 గంట వరకు మదన్ మోహన్ బీజే అంటే శ్రీకృష్ణుడిని రథంపైకి తీసుకురావటం, ఆ తరువాత చితాలగి అంటే దేవతామూర్తుల నుదిటిపై ఆభరణాలు అలంకరించే ప్రక్రియ, ఆ తరువాత సునాబేష అంటే బంగారు ఆభరణాల అలంకరణ జరుగుతాయి. మధ్యాహ్నం 2 నుంచి 3 గంటల వరకు చెర్రా పెహెన్రా అంటే పూరి గజపతి మహారాజు బంగారు చీపురితో రథాల ముందు ఊడ్చే పవిత్రమైన ఆచారం కొనసాగుతుంది. ఇది భగవంతుని సేవకు ప్రతీకగా నిలుస్తుంది. మధ్యాహ్నం 3 గంటల నుంచి 4 గంటల వరకు రథాలు సిద్ధమవుతాయి. ఆ తర్వాత రథాలకు గుర్రాలను జత చేస్తారు. సాయంత్రం 4 గంటలకు ప్రపంచం మొత్తం ఎదురుచూసే రథయాత్ర ప్రారంభమవుతుంది. ఇంద్రకీలాద్రిపై శ్రీ దుర్గా మల్లేశ్వర స్వామి ఆలయంలో ఆషాఢమాస మహోత్సవాలు అత్యంత వైభవంగా ప్రారంభమయ్యాయి. ఆలయ ఉద్యోగులు అమ్మవారికి భక్తి శ్రద్ధలతో తొలిసారి సమర్పించారు. ఆగస్టు 12వ తేదీ వరకు ప్రతిరోజు అమ్మవారికి పంచవారాహి మంత్రాలతో విశేష పూజలు, హోమాలు నిర్వహించేందుకు ఏర్పాట్లు చేశారు. మహామండపం వద్ద ఏర్పాటు చేసిన ప్రత్యేక వేదికపై అమ్మవారికి సారె సమర్పణ కొనసాగుతుంటుంది.
ఈ రోజు నుంచి వచ్చే నెల 12వ తారీఖు దాకా ఈ యొక్క ఆషాఢం సారే సమర్పణ కార్యక్రమం కొనసాగుతూనే ఉంటుంది. ఈ ఆషాఢ మాసం అందున వారాహి స్వరూపంగా ఉండేటటువంటి మాసంగా చెప్పబడుతున్నది. అందువలన అమ్మవారు శాంతి స్వరూపంగా ఉండాలి అంటే అమ్మవారికి సౌమంగళ్య ద్రవ్యాలు చలిమిడి అవన్నీ కూడా గనక సమర్పిస్తే అమ్మవారు శాంతి స్వరూపంగా ఉంటుంది. అందుకోసమనే ఈ మాసం నెల్లాళ్ళు కూడా ఆ పవిత్ర సారా కార్యక్రమం సామాన్య భక్తులందరూ కూడాను వచ్చి సమర్పించుకోవడం కోసమని ఏర్పాటు చేయడం జరిగింది. ఆషాఢ మాసం సారా కార్యక్రమం అత్యంత వైభవోపేతంగా మా వైదిక బృందంచే ప్రారంభించబడింది. ఆషాఢ మాసం అమ్మవారి ఆరాధనకు అత్యంత పవిత్రమైన కాలం. నంద్యాల జగజ్జనని క్షేత్రంలో ఈ పవిత్ర వేడుకలు భక్తి శ్రద్ధలతో ప్రారంభమయ్యాయి. పుట్టింటి పట్టుచీర సమర్పిస్తూ వేలాది మంది భక్తులు అమ్మవారి కృప కోసం తరలివస్తున్నారు. భక్తి విశ్వాసాలతో సమర్పించే ఈ పుట్టింటి పట్టుచీరను అమ్మవారు ఆనందంగా స్వీకరించి భక్తుల ఇళ్లల్లో ఐశ్వర్యం, ఆరోగ్యం, సౌభాగ్యం, శాంతి నెలకొల్పేలా అనుగ్రహిస్తారని భక్తుల ప్రగాఢ విశ్వాసం. ఆంధ్రప్రదేశ్, తెలంగాణతో పాటు కర్ణాటక, తమిళనాడు రాష్ట్రాల నుంచి కూడా భక్తులు మంగళ వాయిద్యాలు, భజనలు, ఊరేగింపులతో పట్టుచీరలను తీసుకువచ్చి అమ్మవారికి సమర్పిస్తారు. ఆలయ ప్రాంగణం ఆధ్యాత్మిక శోభతో అమ్మ నామస్మరణతో మారుమోగిపోతోంది. తిరుమలలో భక్తుల రద్దీ కొనసాగుతోంది. వైకుంఠం క్యూ కాంప్లెక్స్ లోని 31 కంపార్ట్మెంట్లు భక్తులతో నిండిపోయాయి. ఆలయం బయట శిలాతోరణం వరకు భక్తుల క్యూ లైన్లు కొనసాగుతున్నాయి. మంగళవారం స్వామివారిని దాదాపు 76,000 మంది భక్తులు దర్శించుకున్నారు. టోకెన్లు లేని వారికి శ్రీవారి సర్వదర్శనానికి దాదాపు 15 నుంచి 18 గంటల సమయం పడుతుందని తిరుమల తిరుపతి దేవస్థానం అధికారులు ప్రకటించారు. బుధవారం కూడా భక్తుల రద్దీ ఎక్కువగా ఉండడంతో వారాంతానికి ఈ రద్దీ మరింత పెరిగే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు. ఈ మేరకు భక్తులకు ఇబ్బంది కలగకుండా టీటీడీ అధికారులు చర్యలు తీసుకుంటున్నారు. ఇది ఇలా ఉంటే టీటీడీ విరాళాలకు సంబంధించి మంగళవారం సరికొత్త రికార్డు నమోదైంది. టీటీడీ ట్రస్టులకు భారీగా విరాళాలు వచ్చాయి. మంగళవారం ఒక్కరోజే రికార్డు స్థాయిలో 96.98 కోట్ల రూపాయల విరాళాలు అందాయి. 2,354 మంది దాతలు ఆన్లైన్ ద్వారా, 106 మంది ఆఫ్లైన్ ద్వారా వీటిని సమర్పించారు. 1,212 మంది దాతలు 1,00,000 నుంచి 10 లక్షల లోపు ఇచ్చారు. 1,246 మంది భక్తులు 10 లక్షల నుంచి 25 లక్షల లోపు అందించారు. 2 భక్తులు 1 కోటి అంతకంటే ఎక్కువ విరాళం సమర్పించారు. బుధవారం నుంచి కొత్త డోనర్ పాలసీ అమలు నేపథ్యంలో దాతలు మంగళవారం భారీగా విరాళాలను అందించారు. సామాన్య భక్తుల భవిష్యత్తు దర్శనాలను దృష్టిలో పెట్టుకుని వివిధ ట్రస్టులు, పథకాలకు కొత్తగా విరాళాలు అందించే దాతలు, సంస్థలకు కల్పించే సేవలు, సదుపాయాల్లో మార్పులు చేసినట్లు తితిదే మంగళవారం ప్రకటించింది. ఈ మార్పులు కూడా మంగళవారం అర్ధరాత్రి నుంచే అమలవుతాయని ప్రకటించిన నేపథ్యంలో విరాళాలను మంగళవారమే అందించారు. దాతల సదుపాయాలను కొంత తగ్గించి కొత్త డోనర్ పాలసీని ప్రవేశపెట్టింది. జూన్ 26 వరకు 197,888 మంది దాతలుగా నమోదయ్యారు. తిరుమల శ్రీవారి ఆలయంలో 17వ తేదీన ఆణివార ఆస్థానం కార్యక్రమాన్ని నిర్వహించనున్నారు. ఈ సందర్భంగా శ్రీవారి ఆలయంలో ఎల్లుండి ఆర్జిత సేవలను, వీఐపీ బ్రేక్ దర్శనాలను రద్దు చేసింది టీటీడీ. ఆదివార ఆస్థానం సందర్భంగా ఆ రోజు సాయంత్రం ప్రత్యేకంగా ఏర్పాటు చేసే పుష్ప పల్లకిపై మాడవీధుల్లో విహరిస్తూ భక్తులకు దర్శనమివ్వనున్నారు శ్రీదేవి భూదేవి సమేత మలయప్ప స్వామి. ప్రతి సంవత్సరం దక్షిణాయన పుణ్యకాలం కర్కాటక సంక్రాంతి నాడు, అంటే తమిళుల సంప్రదాయం ప్రకారం ఆనిమాసం చివరి రోజు జరిగే ఉత్సవం కావడంతో ఈ వేడుకలకు ఆణివార ఆస్థానం అనే పేరు వచ్చింది. చారిత్రక నేపథ్యంలో పూర్వం మహంతులు దేవస్థాన పరిపాలన స్వీకరించిన రోజైన ఆణివార ఆస్థానం పర్వదినం నుంచి టీటీడీ వార్షిక బడ్జెట్ ప్రారంభమయ్యేది. టీటీడీ ఏర్పడిన తరువాత వార్షిక బడ్జెట్ ఏప్రిల్కు మారినప్పటికీ అనాది కాలంగా వస్తున్న ఆచారాన్ని అనుసరిస్తూ నేటికి శ్రీవారి ఆలయంలో ఈ ఉత్సవాలను వేడుకగా నిర్వహిస్తున్నారు. టీటీడీ నిర్వహిస్తున్న ఆణివార ఆస్థానం సందర్భంగా శ్రీరంగం దేవస్థానం తరపున స్వామివారికి ప్రత్యేకంగా పట్టు వస్త్రాలను అధికారులు సమర్పించనున్నారు. ఈ వస్త్రాలను ముందుగా పెద్దజీయర్ మఠంలో ఉంచి ప్రత్యేక పూజలు నిర్వహించిన అనంతరం మంగళ వాయిద్యాల నడుమ
నడుమ జియర్ స్వాములు ఆలయ అధికారులు ఊరేగింపుగా తీసుకువచ్చి స్వామివారికి సమర్పించనున్నారు. శ్రీవారి ఆలయంలోని గరుడాళ్వార్ సన్నిధిలో సర్వభూపాల వాహనంపై వేంచేసిన శ్రీదేవి భూదేవి సమేతుడైన మలయప్ప స్వామివారికి ఘంటా మండపంలో ప్రత్యేక పూజలు నిర్వహిస్తారు. ఇక ఆదివార ఆస్థానం రోజున సాధారణంగా స్వామివారు సాయంకాలం సమయాన పుష్ప పల్లకిపై మాడవీధుల్లో విహరిస్తూ భక్తులకు దర్శనమిస్తారు. 5 నుంచి 7 టన్నుల పుష్పాలతో అలంకరణ చేసిన పుష్ప పల్లకిపై శ్రీదేవి భూదేవి సమేతుడైన మలయప్ప స్వామివారు మాడవీధులలో విహరిస్తూ భక్తులను అనుగ్రహిస్తారు. ఈ సందర్భంగా శ్రీవారి ఆలయంలో ఆర్జిత సేవలైన కళ్యాణోత్సవం, ఊంజల్ సేవ, ఆర్జిత బ్రహ్మోత్సవం, సహస్ర దీపాలంకరణ సేవలు రద్దు చేసింది టీటీడీ. భక్తుల రద్దీ దృష్ట్యా సిఫార్సు లేఖలపై జారీ చేసే విఐపి బ్రేక్ దర్శనాలను రద్దు చేసింది టీటీడీ. ఆ రోజు కర్కాటక సంక్రమణం. ఈ సంక్రమణ కాలంలో దక్షిణాయన పుణ్యకాలం ప్రారంభమవుతుంది, ఉత్తరాయణ పుణ్యకాలం పూర్తి అవుతుంది. ఈ సందర్భంగా శ్రీవారాలయంలో ఆనివార ఆస్థానం అనే ఒక ప్రత్యేకమైన ఆస్థానాన్ని ప్రతి ఏటా వైభవంగా నిర్వహించబడుతూ ఉంటుంది. ఈ ఆస్థానంలో భాగంగా మూలమూర్తికి, ఉత్సవమూర్తులకి సమర్పించే పట్టు వస్త్రాలని మేళతాళాలతో ఊరేగింపుగా విమాన ప్రదక్షిణంగా, ధ్వజస్తంభం ప్రదక్షిణంగా శ్రీవారి ఆలయంలోకి తీసుకొచ్చి మూలవర్లకు 4 వస్త్రాలు, బంగారు వాకిల్లో వేయించేసి ఉన్న ఉభయ దేవేలతో శ్రీ మలయప్ప స్వామి వారికి వస్త్రాలు. ఈ ఆనివార ఆస్థానం సందర్భంగా సాయంత్రం పుష్ప పల్లకీలో ఉభయ దేవేలతో శ్రీ మలయప్ప స్వామి వారు వేయించేస్తారు. 4 తిరువీధుల్లో పుష్ప పల్లకి మహోత్సవాన్ని కూడా అత్యంత వైభవంగా నిర్వహించి స్వామివారి సన్నిధిలోకి చేరుకొని సళ్లింపు పూర్తయిన తర్వాత యథావిధిగా రాత్రి కైంకర్యాలు ప్రారంభమవుతాయి. ఆషాఢ మాసంలో అమ్మవారికి సమర్పించే బోనాల విశిష్టత అంతా ఇంతా కాదు. తెలంగాణలోని పలు ప్రాంతాల్లో 4 ఆదివారాలు వైభవంగా నిర్వహించే ఈ బోనాల వేడుకల్ని చూసేందుకు 2 కళ్ళు చాలవంటారు. భాగ్యనగరంలోని పలు గ్రామ దేవతల ఆలయాల్లో బోనాలను సమర్పించిన ఈ వేడుకలు గోల్కొండలోని జగదాంబ మహంకాళి ఆలయంలో ప్రారంభమై ఆ తర్వాత సికింద్రాబాద్లోని ఉజ్జయిని మహాకాళి ఆలయంలో జరిగి లాల్ దర్వాజాలోని సింహవాహిని మహంకాళి అమ్మవారి సన్నిధిలో ముగుస్తాయి. ఆషాఢ మాసంలో తెలంగాణలో జరిగే బోనాల విశేషాలను ఇప్పుడు చూద్దాం. తొలకరి జల్లులతో ప్రకృతి కాంత పచ్చటి కోకన్ను ధరించే సమయం ఆషాఢమాసం. ఆచార వ్యవహారాలకు పెద్దపీట వేసే హిందువులకు ఇది శూన్యమాసం. తెలంగాణ పల్లెలో ఈ శూన్యమాసమే కోటి కాంతుల సంబరం. తెలంగాణ అస్తిత్వానికి, సంస్కృతి సాంప్రదాయాలకు అద్దం పట్టే బోనాల పండగ జరుపుకునేది ఈ మాసంలోనే. గ్రామ దేవతలకు గడప గడప నుంచి బయలుదేరే బోనం వీధి వీధిన శివసత్తుల పూనకాలు చిన్న పెద్ద తేడా లేకుండా జరుపుకునే సంబురం రానే వచ్చింది. గోల్కొండలో సమర్పించే తొలి బోనంతో హైదరాబాద్ మహానగరంలో బోనాల ఉత్సవాలు ప్రారంభం కానున్నాయి. సాధారణంగా ఆషాఢ మాసం ప్రారంభం తర్వాత వచ్చే మొదటి గురువారం లేదా ఆదివారం రోజున భాగ్యనగరంలో బోనాల సందడి మొదలవుతుంది. ఈ ఏడాది ఆషాఢ మాసంలో ముందుగా గురువారం వస్తోంది. అందుకే జూలై 16న బోనాలు ప్రారంభం కానున్నాయి. ప్రతి ఏడాది తొలత గోల్కొండలో జగదాంబిక అమ్మవారికి బంగారు బోనం సమర్పించడంతో భాగ్యనగరంలో బోనాల సందడి షురూ అవుతుంది. గోల్కొండ తర్వాత ఉజ్జయిని మహంకాళికి, లాల్ దర్వాజా మహంకాళికి బోనాల జాతర జరుగుతుంది. తిరిగి గోల్కొండ కోటలో చివరి బోనంతో భాగ్యనగరంలో ఈ ఉత్సవాలను ముగుస్తాయి. డప్పు చప్పుళ్ళు, పోతురాజుల విన్యాసాలు, శివసత్తుల పూనకాలు, కళాకారులు ఆటపాటలతో భాగ్యనగరం పండుగ శోభను సంతరించుకుంటోంది. ఈ ఏడాది ఆషాఢ మాసంలో ముందుగా గురువారం రావడంతో జూలై 16న గోల్కొండ జగదాంబిక అమ్మవారికి బోనాలు సమర్పిస్తారు. జగదాంబిక అమ్మవారికి మొదటి బోనాన్ని పచ్చి కుండతో నివేదిస్తారు. ఆషాఢ మాసంలో ప్రతి ఆదివారం, గురువారం మొత్తంగా 9 రకాల పూజలను అమ్మవారు అందుకుంటారు. భాగ్యనగరంలో జరిగే బోనాలను చూసేందుకు, అమ్మవార్లను దర్శించుకునేందుకు తెలంగాణ నుంచే కాకుండా వివిధ ప్రాంతాల నుంచి భక్తులు తరలివస్తూ ఉంటారు. సికింద్రాబాద్ లో జూలై 19న సికింద్రాబాద్ మహంకాళి బోనాలు ప్రారంభమవుతాయి. లక్షలాది భక్తుల ఇంటి దేవత
సికింద్రాబాద్ ఉజ్జయిని మహాకాళి అమ్మవారి ఘటోత్సవం ఎదుర్కోలతో బోనాల ఉత్సవానికి అంకురార్పణ చేస్తారు. ఆగస్టు 2వ తేదీన సికింద్రాబాద్ ఉజ్జయిని మహాకాళి అమ్మవారి బోనాలు సమర్పిస్తారు. హైదరాబాద్ పాతనగరంలోని లాల్ దర్వాజా సింహవాహిని అమ్మవారికి ఆగస్టు 9వ తేదీన బోనాలు సమర్పణ జరుగుతుంది. 10న రంగం కార్యక్రమం నిర్వహిస్తారు. ఆ తర్వాత అమ్మవారి ఘటాల ఊరేగింపు జరగనుంది. జూలై 20 నుంచి 3 రోజుల పాటు కళ్యాణోత్సవాలు జరగనున్నాయి. ఉత్సవాల్లో భాగంగా 20న ఉదయం అమ్మవారికి ప్రత్యేక పూజలు జరుగుతాయి. 21న అమ్మవారి కళ్యాణం నిర్వహిస్తారు. 22న ఎల్లమ్మ తల్లికి రథోత్సవం జరుగుతుంది. 26న బల్కంపేట ఎల్లమ్మ బోనాలు సమర్పిస్తారు. వీటితో పాటు నగరంలో వాడవాడలా ఉన్న అమ్మవారి ఆలయాల్లో బోనాల ఉత్సవాలు అంగరంగ వైభవంగా సాగుతాయి. ఇందుకు ఆలయాలన్నీ విద్యుత్ దీప కాంతులతో వెల్లివిరుస్తాయి. ఆలయ కమిటీలు కూడా బోనాల ఉత్సవాలకు అవసరమైన ముందస్తు ఏర్పాట్లన్నీ చేస్తున్నాయి. ఇవి ఈనాటి భక్తి విశేషాలు. తదుపరి ఆధ్యాత్మిక వార్తావాహిని భక్తి విశేషాల్లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.